హాయ్ నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మనము పండుగప్ప ఈ పండుగప్ప చేప ఇగురు తయారు చేయబోతున్నామండి. పండుగప్ప గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నాకైతే ఇది కృష్ణపట్నం సముద్రం దగ్గర నుంచి మా ఫ్రెండ్ పంపించారండి. ఈ చేప తలకాయ చిన్నగాను, బాడీ పెద్దగా ఉండే ఈ చేపకి ఫ్లెష్ ఎక్కువ ఉంటుందండి. ప్రతి చేప దీంట్లో కూడా ముళ్ళు ఉండమాట. ప్రతి చేపలోని ఏదో ఒక ముళ్ళులు అవి తగులుతూ ఉంటాయి కదా! ఈ చేపకి చాలా ముళ్ళు తక్కువ ఉంటుంది. కండ అంటే ఫ్రెష్ ఎక్కువ ఉంటుందన్నమాట. చేప స్మూత్‌గా ముట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉండే ఈ చేప కర్రీ అయితే మాత్రం అదిరిపోతుంది. దీన్ని ఎక్కువగా ఫ్రైగాను, ఇగురుగానే చేసుకుంటారు. ఇది ఇగరబెట్టిన కర్రీలోకి నేనైతే అస్సలు ఎటువంటి గరం మసాలాలు వేయలేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి తయారు చేస్తున్నాను. ఈ కర్రీని ముందు నేను ఈ చేపని ఫ్రెష్‌గా ముక్కలని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో పెద్దగా ఉన్న ముక్కలు కొంచెం నడు ముక్కల్ని ఫ్రై చేద్దామని పక్కన పెట్టి చిన్న చిన్న ముక్కలు పొట్ట దగ్గర ముక్కలతో ఇగురు కర్రీ కింద తయారు చేస్తున్నాను. ఈ ఇగురుకి నేను ముక్కలన్నిటికి ఉప్పు పసుపు కారం పట్టించి పక్కన పెట్టి ఉల్లిపాయలో కూడా మళ్ళీ కొంచెం సరిపడా ఉప్పు పసుపు కారం కలుపుకుంటాం అన్నమాట. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత నేను లైట్గా కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అది అయితే కొంచెం బాగా వేగిన తర్వాత ఈ ముక్కల్ని వేసేస్తామన్నమాట. ఈ చేప అయితే చాలా అంటే చాలా స్పెషల్ అండి. దీని గురించి తెలియని వాళ్ళు ఉంటారండి ఆంధ్రాలో. అంత స్పెషల్ చేప అనేది. ఫ్లెష్ అయితే సూపర్ ఉంటుంది. దీన్ని మనము సహజంగానే ఏ చేపనైనా మనము ఎక్కువగా కలపం కదండి గరిటెతోటి. ఈ చేపనైతే ఇంకా సుకుమారంగా చూసుకోవాలండి. అంతగా విడిపోతుందన్నమాట. ఇట్లా గరిటెకి తగలగానే చేప విడిపోతుందన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సిన చేప కర్రీ ఇది. ఇది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ చేపకైతే నేను ఎటువంటి గరం మసాలా వాడనండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ కింద తయారు చేసుకుంటున్నాను ఇగురు కింద. ముక్కలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేనైతే అసలు తింటామా లేదా అన్న పిల్లలు ఎలా తింటారో అంటూ భయపడుతూ పెట్టాను. కానీ పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఫ్రై పీసెస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. నేను ఫ్రై చేసిన వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఈ కర్రీని అయితే మీరందరూ కూడా మీరెట్లా తయారు చేసుకుంటారు అని కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీ కోసం అయితే నేను కొంచెమే వాటర్ వేసానండి. ఎక్కువ వాటర్ వేస్తే ముక్క విడిపోతుందన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనము ఉప్పు కారం కలిపి ముక్కలు పెట్టుకున్నాం కదా! ఆ ముక్కలు తీసేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి కడిగిన నీళ్ళ కింద వేసుకుంటే సరిపోతుందన్నమాట. అంత తక్కువ వాటర్ తోటి నేను ఇగురైతే తయారు చేసుకున్నాను. ఇది ఇగురు చేప కింద అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసుకి బాగోదు. అందుకని దీన్ని ఎక్కువగా ఇగురుగా కానీ ఫ్రైగా కానీ చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ అదిరిపోద్దనమాట. చాలా అంటే చాలా బాగుండే ఈ కర్రీ గురించి మీకేమైనా తెలిసుంటే కామెంట్ చేయండి. నాకైతే ఈ విధంగా తెలిసినట్టుగా నేను తయారు చేశాను. ఇది కూడా మీరందరూ ట్రై చేసి టేస్ట్ మీరు చెప్పండి నాకు. ఓకేనా? ఈ కామెంట్ చేయండి కొంచెం. ఎవరు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Do like, share and comment please. Thank you for watching all. Thank you.